రేపటి నుంచి జీవితంలో వెలుగు రావాలంటే ఉదయం లేచి సూర్యుని చూడాలి. ఇప్పుడుగా నీ పేరెంట్ చెప్పొచ్చు కదే. నాకు సిగ్గుపడకుండా పేరెంట్ చెప్పొచ్చు కదా. ఏ నీకు సిగ్గు లేదా? అవునే, నీ ఒకదాన్ని సిగ్గుందే, నాకు సిగ్గులేదు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని. రే లగరా రే తమ్ముడు 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 రే 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 అరే రే 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 తమ్ముడు రే రే తమ్ముడు తమ్ముడు నమ్మనంటూ ఏం చూసాడు, ఎవరికేం చెప్తాడు. వచ్చాడ్రా యోగి. తరా ఏ కళ ముందు పొట్టు చేయాలనుకున్నావా? అలా ఇప్పు చూపిస్తున్నావా? నువ్వేంట్రా కలిదిరి పడిపోలేదు? ఎందుకు పడతారా? మరి ఇంతక్కడ ఎవడో కలిదిరి పడిపోయాడ్రా. వాడు కొత్త అనుకుంటా. ఈడేమి చూసాడే ఏంటో. యోగి వంశీ యోగి వంశీ యోగి వంశీ నా 200 రేపు ఎత్తలేరా? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే పిచ్చలు నువ్వు. సర్లే. The person you are calling is not answering. The person you are calling is not answering. అశ్రిత, అన్న చెప్పండి. అది పల్లవి అక్కడ ఉందా అశ్రిత? నేను వచ్చేసాను. తను ఏదో కొంచెం లేట్ అయింది, ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పింది. సరే 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 అయితే ఉంటాను. సరే అన్న. ఓకే. హలో, ఎక్కడున్నారు మీరు? వచ్చాను మేడం, ఆన్ ద వే. ఓ ఓకే 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 ఓకే. ఏమైంది, ఇంకా రాలేదు? వచ్చాను మేడం, మేము ముందర ఉన్నాం. ఓ వచ్చేసారా? ఓకే ఓకే వస్తాను. ప్రేమించడం ఎలా అని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రేమించడం ఎలా. ఒకసారి ఒక అబ్బాయి మన దగ్గరికి వచ్చాడు. సార్, ఒక అమ్మాయి కూడా పడట్లేదు, కనీసం కుక్కను చూసినట్టు కూడా చూడట్లేదు, కనీసం ప్లేట్లు తీసే అమ్మాయి కూడా దేకడం లేదు సార్. జీవితంలో సింగిల్గా ఉంటారని భయం వేస్తుంది అని మన దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు. మరెవరో కాదు, వంశీ. రారా, సిగ్గెందుకు? అందరికి నమస్కారం. నన్ను ఒకప్పుడు ఒక అమ్మాయి కూడా చూసేది కాదు. అప్పుడే సార్ గురించి తెలిసింది. సార్ని సంప్రదించాను. సార్ని చూసిన వెంటనే నాకు కలిగిన అనుభూతి ఏంటంటే, కేబేజీ బ్రోకర్లా, కుబెరిసిన వాళ్ళు పెచ్చగల్లా, రే వంశీ, ప్రేమిస్తే సినిమాలు పిచ్చోళ్ళ, వంశీ ఎండి డబ్బులు అమ్ముకునే వాళ్ళు ఉంటాడు. కానీ సార్ అలాంటి కాదు. సార్ మనసు గురించి చెప్పాలంటే ఆడ అలాంటి నాకు తెలీదు. సార్ అప్పుడప్పుడు ముఖం ఇలా మొగ్గలు పెడుతుంటాడు. రే వంశీ. సారీ సార్, మీకు అమ్మాయిలు కావాలంటే చెప్పండి, సార్ సప్లై చేస్తాడు. వంశీ, అదే 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 సార్ చేస్తాడు. ఓకే, ముందుగా టాపిక్లోకి వెళ్దాం. ఒక అమ్మాయిని పడేయాలంటే అర్జున్కి వీడియో స్కిప్ చేసేయండి. వంశీ, అదే అదే స్కిప్ చేయకుండా చూడండి. ఒక అమ్మాయిని పడేయాలంటే ముందుగా ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రేట్ అంతా అడగండి. వంశీ, అని కాదురా సార్, మీ బిజినెస్ గురించి చెప్పడం లేదా మనం? రే, మన యూట్యూబ్ ఛానల్లో ఒక అమ్మాయిని పడటం ఎలా అని వీడియో చేస్తున్నాం. సారీ సార్, నేను మీ బిజినెస్ గురించి ప్రమోషన్ చేస్తున్నారేమనుకున్నా సార్. కాదురా. ఓ సారీ సార్. ముందుగా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి. సార్, ప్రేమించడం గురించి చెప్తానని చెప్పి పరిచయం గురించి చెప్తారేంటి? ప్రేమించాలంటే అమ్మాయితో ముందుగా పరిచయం ఉండాలి కదా. ఆ పరిచయం లాగే మనం చెప్తే అన్నాడు. నువ్వు ఆగరా. సరే, మీరే చెప్పండి.
నేను చెప్పిన చిట్కాలు కానీ పాటిస్తే మీరు కూడా మీరు ఇలానే ఏం పేకలేదు దానికోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. ఏ వంశీ, అదే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీకు జరిగింది 10 మందికి చెప్పండి. అవును, ఈ చిట్కాలు కానీ పాటిస్తే ఒక్క అమ్మాయి కాదు 10 మంది అమ్మాయిలు పడతారు మీకు. మా సార్ ఎలాంటి చిట్కాలు వాడే అమీర్పేటలో 10 అమ్మాయిలతో ఆంటీలతో తొనలు తిన్నారు. ఏ వంశీ, అదే 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 నన్ను లవ్ చేయండి అని అడిగారు. అయినా సరే ఇలాంటి చిట్కాలు ఏ చిల్లరన కొడుకులు, ఏ చెత్తన కొడుకులు, ఏ లౌడ్ల కొడుకులు, ఉన్న కొడుకులు, ఎవరు ఏం చెప్పినా సరే ఎవరేం చెప్పినా అర్థమైందా? ఇలాంటి చిట్కాలు ఎప్పుడైనా సరే మా సార్ చెప్తూనే వినండి. ఇలాంటివి నీకు కూడా దిక్కులేదు కానీ నీకు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కావాలంట. నీకే పడతారు లేరా? వంశీ వెళ్దామా? అరే ఓకే పద మరి. పదండి. ఏయ్, బయట వర్షం బాగా పడుతుంది, చల్లదనంలో వెచ్చదనం ముందే హెదనండి. అవును, బాగా వర్షం పడుతుంది. మంది బట్టి ఇడితే సార్. ఓ, అది సోడా మందు కాదు. ఆరక్షణ చేయకు. రే 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 అది మందేరా, వాట్కా అంటారు. ముక్కును కొట్టమని చెప్పాలి. సారీ రా. అవును, ఏంటి వేళ విశేషం? అందరూ ఒకేసారి కలిసి మంది తాగుతున్నారు. యోగుడు లేదు కదా సార్. అదే అదే లవర్ లేదు కదా. మీ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వీడికి ఉంది సార్, కానీ హోటల్లో పెట్లి చేద్దాం ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంది చెప్పానా? అమ్మాయి చూడటానికి అందంగానే ఉంటుంది సార్, కానీ ఇటు పట్టడం వల్ల అలా అనిపిస్తుంది అంతే. రే ఆనందో, నిజమే కదరా. శరీరానికి మాత్రమే అందం కావాలి, ప్రేమకు అవసరం లేదు. మనసు ఉంటే చాలు. అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎలా చెప్పాలి? మీ అమ్మ దృష్టిలో నువ్వెవరు? హీరో. మీ అమ్మ దృష్టిలో నువ్వెవరు? హీరో. మీ అమ్మ దృష్టిలో నువ్వు కూడా హీరోవే. మా అమ్మ దృష్టిలో నేను కూడా హీరోనే. మనందరం మన అమ్మ దృష్టిలో హీరోలమే. ఎందుకంటే అమ్మ మన రూపాన్ని చూడదు, మనల్ని చూస్తుంది. అలాగే ఎవడు ప్రేమించిన అమ్మాయి వాడికి దేవత, హీరోయిన్, ఏంజిల్. వాడికి మాత్రమే అందంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా చెప్పండి సార్, వీళ్ళు ఎవరు మాత్రం పేట్లు తీసేద్దాం. సార్ నా గురించి అడిగారు నిన్ను. మీరు ఎవరు అట్లే కదా పేట్లు అడిగేది? రే చంపేస్తాను రే. అన్నదాని తప్పేమంది, అంటలు తమ్ముడు దానిలో ఉంటుంది కదా. రే నా లవర్ గురించి మాట్లాడకండి మీరు. మీరు ఎవరు నిజంగా పేట్లు మధ్యలో దాని గురించి ఎందుకు చెప్తున్నారు? నిజమే కదా. రే నా లవర్ మాట్లాడద్దని చెప్పానా? ప్లేట్లే కాదు, అంటలు దమ్ముకనే దానిలో కూడా ఉంటుంది. రే ఏంటి ఇప్పుడు కాల్ చెప్పితే లైఫ్లో నాతో మాట్లాడవా? అవును, నువ్వు కూడా కాల్ చేయలేదు కదా. ఇప్పుడు కూడా నేను మెసేజ్ చేస్తే అప్పుడు కాల్ చేసి మాట్లాడుతున్నావు. ఆ రోజు నేనేం చేయలేదు, నువ్వే వెళ్ళిపోయావు. లేకపోతే నువ్వు గొడవ పడుతుంటే హరికథ వింటున్నట్టు వినాలా? ఆ రోజైనా కాదు, ఏ రోజైనా సరే నీ మంచి గురించి మాట్లాడతా. మంచి అంటే నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడమా? నీ గురించి నేను అనలేదు పాప, మా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నా. మా ఫ్రెండ్స్ కోసం అన్నా. వదిలే కార్తిక్, నేను నీతో ఏదైనా మంచిగా మాట్లాడదాం అనుకుంటే కూడా దాన్ని కూడా గొడవలా క్రియేట్ చేస్తావు. ఇంకా నా వల్ల కాదు. నీ వల్ల కాదేటి? నీ వల్ల కాకపోతే వదిలే. సరే కార్తిక్. రేపటి నుంచి ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరగదు. నువ్వేదని చెప్పు. నా లవర్ గురించి మాట్లాడద్దని చెప్పానా? చంపేస్తాను రే. ఏంటి లవ్వా? అవును, అలాంటిదే. గొడవ? అవును. ప్రేమలో ఉన్నప్పుడు మాటకు పదునెక్కువ, ఆలోచనకి విలువ ఎక్కువ, అవసరానికి తొందర ఎక్కువ. కానీ ప్రేమకు వీటిని అన్నింటినీ సహించే ఓపిక తక్కువ. తాగిసి వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడదని చెప్పండి దాని గురించి. మాట్లాడొద్దు, దాని గురించి మాట్లాడొద్దు. నా జోలికి వచ్చారా? మామూలుగా ఉండదురా రే.